హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం ఏం చెప్పుకోవాలనుకుంటున్నామంటే హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్. హెయిర్ స్టైల్ చేసేటప్పుడు ఏమేమి ప్రోడక్ట్ యూజ్ చేయాలో, ఎలా యూజ్ చేయాలో వాటి గురించి మనం టుడే క్లాస్ నేర్చుకుందాం. హెయిర్ స్టైలింగ్లో 3 టైప్ ప్రొడక్ట్స్ ఉంటాయి. హెయిర్ స్టైల్ మొత్తం కంప్లీట్ చేయాలంటే మనం 3 రకాల ప్రోడక్ట్ని యూజ్ చేయాలి. దాంట్లో ఫస్ట్ యూజ్ చేసేది ఏంటి? ప్రీ స్టైలింగ్ ప్రోడక్ట్. ప్రీ స్టైలింగ్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే మనం హెయిర్ స్టైల్ చేయక ముందు మన హెయిర్ని ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి, ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలి, అలా హెయిర్ స్టైల్ చేయక ముందు మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నింటిని ఏమంటామంటే ప్రీ స్టైలింగ్ ప్రోడక్ట్ అంటాం. నెక్స్ట్ వన్ ఏంటంటే హెయిర్ స్టైల్ చేస్తున్నప్పుడు, అంటే హెయిర్ స్టైల్ చేస్తున్నప్పుడు మధ్యలో యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అలా మధ్యలో యూజ్ చేసే ప్రోడక్ట్ని ఏమంటామంటే డ్యూరింగ్ స్టైలింగ్ ప్రొడక్ట్స్ అంటాం. మొత్తం హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూజ్ చేసే ప్రోడక్ట్ని ఏమంటామంటే హెయిర్ ఫినిషింగ్ ప్రొడక్ట్స్ అంటాం. ఇలా 3 కేటగిరీస్గా హెయిర్ యొక్క ప్రొడక్ట్స్ డివైడ్ చేయబడ్డాయి హెయిర్ స్టైలింగ్ ప్రొడక్ట్స్. దాంట్లో ప్రీ స్టైలింగ్ ప్రోడక్ట్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఓన్లీ ఫర్ వెట్ హెయిర్, అంటే తడి హెయిర్ మీద మాత్రమే ప్రోడక్ట్ యూజ్ చేయాలి, డ్రై హెయిర్ మీద ఎప్పుడు యూజ్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ డ్యూరింగ్ స్టైలింగ్ ప్రోడక్ట్, ఇవి ఓన్లీ డ్రై హెయిర్ మీద మాత్రమే యూజ్ చేయాలి. ప్లస్ ఫినిషింగ్ ప్రోడక్ట్ కూడా ఓన్లీ ఫర్ డ్రై హెయిర్ మీద మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, ప్రీ స్టైలింగ్ అసలు హెయిర్ స్టైల్ చేసే ముందు మనకు ఈ డ్రై షాంపూ అనేది అప్పుడప్పుడు చాలా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లయింట్కి మనం హెయిర్ స్టైల్ చేయడానికి వెళ్ళాము. హెయిర్ స్టైల్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈవినింగ్ ఫంక్షన్ ఉంటుంది, బట్ కానీ వాళ్ళు మార్నింగే హెడ్ బాత్ చేస్తారు. హెడ్ బాత్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళకు సాయంత్రం కల్లా ఆయిలీ స్కాల్ఫ్ అనుకోండి, ఆయిలీ అయిపోయి జుట్టు అంతా ఆయిలీగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఈవినింగ్ వెళ్ళి హెయిర్ స్టైల్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఆయిల్ మీద మనం ప్రొడక్ట్ యూజ్ చేసినా ఏం చేసినా అంత మంచి ఫినిషింగ్ అనేది రాదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే డ్రై షాంపూ యూజ్ చేయాలి. ఈ డ్రై షాంపూ యూజ్ చేసి మనం కోమ్ చేసామనుకోండి, అప్పుడు తలలో ఉండే హెయిర్లో ఉండే ఆయిల్ అంతా ఇది క్లియర్ చేస్తుంది. ఓకే, ఈ డ్రై షాంపూలో ది బెస్ట్ షాంపూ ఏదో మనం చూద్దాం. డ్రై షాంపూలో వచ్చేసి వాల్యూమ్ డ్రై షాంపూ, ఇది వచ్చేసి వెల్లా షాంపూ. ఇది చాలా బాగుంటుంది ఈ షాంపూ. ఇలా కాకుండా మనకి ఇంకా అనదర్ బ్రాండ్ లో కూడా షాంపూస్ అనేది ఉంటాయి. డ్రై షాంపూ బి బ్రాండ్ లో కూడా డ్రై షాంపూ అనేది ఉంటుంది. డ్రై షాంపూ అనేది మనం ఆయిల్ గా ఉన్నప్పుడు కంపల్సరీ డ్రై షాంపూ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి యాంటీ ఫ్రీజింగ్ స్ప్రే ఆర్ క్రీమ్. ఈ యాంటీ ఫ్రీజింగ్ స్ప్రే ఏం చేస్తుందంటే, ఇప్పుడు మన క్లయింట్కి హెయిర్ స్టైల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే హెయిర్ అంతా చిక్కులుగా పడడం, ఫ్రీజీగా ఉండడం. అలాంటప్పుడు మనం ఈ యాంటీ ఫ్రీజింగ్ క్రీమ్ కానీ స్ప్రే కానీ యూజ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే హెయిర్ అంతా ట్యాంగిల్స్ లేకుండా ఆ ఫ్రీజీనెస్ అంతా తగ్గించి హెయిర్ అనేది వెరీ క్లారిటీగా హెల్దీగా కనిపిస్తుంది. దానికోసం మనం యాంటీ ఫ్రీజింగ్ స్ప్రే అనేది యూజ్ చేయాలి. యాంటీ ఫ్రీజింగ్ స్ప్రేలో వచ్చేసి మనకు వెల్లాలో స్మూత్ యాంటీ ఫ్రీజింగ్ బామ్, ఇది చాలా బాగుంటుంది. దీన్ని మనం కొంచెం క్రీమ్ లాగా ఉంటుంది. జస్ట్ క్రీమ్ తీసుకొని హెయిర్కి అప్లై చేసి కోమ్ చేసామనుకోండి, ఆ ఫ్రీజీనెస్ అంతా తగ్గిపోయి హెయిర్ అనేది హెల్దీగా కనిపిస్తూ ఉంటుంది. నిన్న మనం హెయిర్ స్టైలింగ్ లో 3 ప్రొడక్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఒకటి హెయిర్ స్టైల్ చేయకముందు యూజ్ చేసే ప్రొడక్ట్, సెకండ్ వన్ హెయిర్ స్టైల్ చేస్తున్నప్పుడు యూజ్ చేసే ప్రొడక్ట్, థర్డ్ వన్ హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూజ్ చేసే ప్రోడక్ట్. అలా 3 వేరియేషన్స్ చెప్పుకున్నాం కదా. టుడే మనం ఏం చెప్పుకుంటామంటే హెయిర్ స్టైల్ చేయకముందు యూజ్ చేసే ప్రోడక్ట్ ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెయిర్ స్టైల్ చేయకముందు యూజ్ చేసే ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే హెయిర్ సిరమ్. హెయిర్ సిరమ్ అంటే చాలా ఇంపార్టెంట్. మనం హెయిర్ స్టైల్ స్టార్ట్ చేసే ముందు ఈ హెయిర్ సిరమ్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. హెయిర్ సిరమ్ అనేది ఓన్లీ ఫర్ వెట్ మీద యూజ్ చేయాలి. దీంట్లో మనం ఎలా యూజ్ చేస్తామంటే జస్ట్ ఒక 3-4 డ్రాప్స్ని మనం హ్యాండ్ మీద అప్లై చేసుకొని జస్ట్ రబ్ చేసి ఓన్లీ ఫర్ హెయిర్ మీద మాత్రమే యూజ్ చేయాలి. దీన్ని స్కాల్ప్ అనేది అసలు అంటించకూడదు. ప్లస్ ఈ హెయిర్ సిరమ్లో ఏం పని చేస్తుందంటే, ఇది ఏం చేస్తుందంటే హెయిర్ని షైనింగ్ ఇస్తుంది, ప్లస్ మరి ఇంకొక మైల్డ్ ప్రొటెక్షన్ చేస్తుంది. ప్లస్ ఈ హెయిర్ సిరమ్లో మంచి ప్రోడక్ట్ ఏదో మనం ఈరోజు చూద్దాం. హెయిర్ స్టైలింగ్లో హెయిర్ సిరమ్లో ది బెస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే స్వాస్టాప్లో మ్యాజిక్ సిరమ్. మ్యాజిక్ సిరమ్ అనేది చాలా బాగుంటుంది. దీనిలో ఒక 3-4 డ్రాప్స్ మనం, ఇది క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది. ఇది ఒక 3-4 డ్రాప్స్ మనం హ్యాండ్ తీసుకుని రబ్ చేసుకొని హెయిర్ యూజ్ చేస్తే చాలా షైనింగ్ వస్తుంది, ప్లస్ ఇది చాలా బాగుంటుంది. ఓకే, సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే. మనం ఇప్పుడు హెయిర్ స్టైల్ చేసాం, ఫస్ట్ సిరమ్ అప్లై చేస్తాం కదా. సిరమ్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, మనం బ్లోయర్ యూజ్ చేస్తాం, సమ్
ఐరనింగ్ చేసుకుంటాం, క్రింపింగ్ చేస్తాం, ఎనీ హీట్ ప్రొటెక్టింగ్, హీట్ కోసం హీట్ ఏమైనా యూజ్ చేస్తున్నామా, హీట్ యూజ్ చేసేటప్పుడు కంపల్సరీ హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. ఈ హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ అనేది డ్రై అయ్యకుండా, డ్యామేజ్ అవ్వకుండా ఈ స్ప్రే అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ స్ప్రేలో ది బెస్ట్ కంపెనీలో మనం చూద్దాం. దీంట్లో వచ్చేసి శ్వాస్కాప్లో ఫ్లాట్ లైనర్, దిస్ ఇస్ హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే. ఈ స్ప్రే ఏం చేస్తుందంటే చాలా బాగా పనిచేస్తుంది స్ప్రే. ఇది కాకుండా మనకి ఇంకా చాలా స్ప్రేలు ఉంటాయి. లోరియోలో హీట్ అండ్ హార్ట్, వెల్లాలో వచ్చేసి థర్మల్ ఇమేజ్, ఇలా చాలా స్ప్రేలు ఉంటాయి. ఎనీ హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. అప్పుడు అనేది మనకు హెయిర్ అనేది డ్యామేజ్ అనేది అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హెయిర్ మూవ్స్. ఈ హెయిర్ మూవ్స్ ఏం చేస్తుందంటే ప్లస్ హెయిర్ ని వాల్యూమ్ వచ్చేలాగా చేస్తుంది. ప్లస్ దాంతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ మనం కల్స్ పెట్టాం, కల్స్ లాంగ్ లాస్టింగ్ ఉండాలి, అలాంటప్పుడు మనం ఈ హెయిర్ మూవ్స్ అనేది యూజ్ చేస్తాం. హెయిర్ మూవ్స్ లో ది బెస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే వెల్లాలో వాల్యూమ్ కర్ ఎన్హాన్స్ మూవ్స్. ఈ మూవ్స్ చాలా బాగుంటుంది. ఇలా కాకుండా మనకు లోరియల్ కానీ, శ్వాస్కాప్ కానీ, నోవా కానీ చాలా బ్రాండ్లలో కూడా మూవ్స్ అనేది ఉంటుంది. ఈ మూవ్స్ లో చాలా టైప్స్ కూడా ఉంటాయి. అంటే నార్మల్ మూవ్స్ ఉంటుంది, ప్లస్ వాల్యూమ్ వచ్చేలాగా మూవ్స్ కూడా ఉంటుంది. ఓకేనా? మై సజెషన్ వచ్చేసి వెల్లా మూవ్స్ ఇస్ ది బెస్ట్ ప్రోడక్ట్. కంపల్సరీ మనకు కల్స్ వాడిన ప్రోడక్ట్ హీట్ యూజ్ చేసినప్పుడు, ప్లస్ కల్స్ లాంగ్ లాస్టింగ్ ఉండాలన్నప్పుడు ఈ మూవ్స్ అనేది కంపల్సరీ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది.